దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సహోదరులారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేను మనసారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనా బలిపీఠము ఛానల్కి ఆహ్వానిస్తున్నాను. మరి ఈ ఆహ్వానం మేరకు వచ్చినటువంటి వీక్షించినటువంటి మరి దేవుని మాట విన్నటువంటి విశ్వాసులకు, దేవుని బిడ్డలకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ప్రభు పేరట నిత్యము ఆశీర్వాదములు కలుగునుగాక. మరి ఇప్పుడు లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవనకు వారసుడవుటకు నేనేమి చేయవలనని ఆయన శోధించుచు అడిగెను. అడిగేవారు ఎవరు అడుగుతున్నారు? హూ ఆస్క్ టు ద గాడ్ ఈజ్ ద లా ఆఫ్ ద లాయర్, ఈజ్ ఏ ప్రీచర్ ఆఫ్ ద లా. అంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి ఒక యాజకుడు అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, బోధకుడా, నిత్య జీవనకు వారసుడవుటకు నేనేం చేయాలి? ఈరోజు చాలామంది, so many people has the great desire, ఒక గ్రేట్ వండర్ క్వశ్చనింగ్. ఈ యొక్క ప్రశ్న అనేక మంది హృదయాల్లో ఉంది. నిత్య జీవము కావాలని కోరుతూ ఉన్నారు. నిత్య జీవం కావాలని కోరుతూ ఉన్నారు. ఆ నిత్య జీవం కొరకు చాలా మంది ప్రజలు, ఆయా దేవతలు అనబడిన వాళ్ళు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు, యజ్ఞాలు, యాగాలు, యాత్రలు, మరి వాళ్ళ జీవితం అంతా కూడా తిరుగుతూ 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 ఎన్నో మరి వాష్డ్ దే బాడీస్ ఇన్ ద హోలీ రివర్స్, అంటే పవిత్ర జలాలలో వాళ్ళు స్నానాలు చేయడానికి వెళ్తూ ఉండడం కారణం ఏమిటంటే, ఒక దినాన వీ షుడ్ గో టు ద హెవెన్, ఆ యొక్క మోక్షానికి వెళ్ళాలి అనేటువంటి ద గ్రేట్ డిసిజన్ దే హ్యావ్ టేకెన్. కాబట్టి అదే వాళ్ళు మార్గము అని అనుకుంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరుడా, అది మార్గము అయితే ఈరోజు చాలామంది వెళ్తూ ఉన్నారు. మరి బేదలు ఎక్కడికి వెళ్తూ ఉంటారు? హౌ కెన్ దే వర్షిప్, హౌ కెన్ దే యాత్ర, హౌ కెన్ దే విజిటింగ్ ద టెంపుల్స్ అండ్ వాషింగ్ their human beings of bodies in the holy rivers? There is no chance because they have no money. They are poverty people. So many people is there. చాలా మంది పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎలాగే వెళ్తూ ఉంటారు? అందరూ వెళ్ళగలరా? అందరూ చేయగలరా? అయితే మరి ఈయన ఒకే ఒక్క మాట అడుగుతూ ఉన్నాడు. ఒక యాజకుడు వచ్చి, అయ్యా, హౌ కెన్ వి ఎంటర్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యమునకు వెళ్ళడానికి ఎలాగ వెళ్ళాలి అనేసి అనుకుంటూ ఉంటున్నాడు. ఇంకా మత్తయి సువార్తలో ఒక ఆయన పరిగెత్తుకొచ్చి ఆయన అంటున్నాడు, అయ్యా, మత్తయి సువార్త 16 నుంచి 19 వరకు ఆయన మాటలు ఉంటాయి. ఇదిగో, ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యములను చేయవలను? వాట్ గుడ్ థింగ్స్ ఐ షల్ డూ, వాట్ గుడ్ థింగ్స్ ఐ షల్ డూ. నేను ఏ మంచి కార్యములు చేయాలి? దట్ ఐ మే హ్యావ్ ఎటర్నల్ లైఫ్. ఒకవేళ ఇంత జీవనానికి వెళ్ళాలంటే వాట్ షల్ ఐ డూ గుడ్ థింగ్స్, ఏ మంచి కార్యాలు చేయాలి అనేసి అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎద్దుకు వచ్చి ఆయన అడుగుతూ ఉన్నాడు, ఇవాళ అనేక మంచి కార్యాలు అనబడినవి ఈ లోకంలో ఎన్నో పేదవాళ్ళకి ఆహారం పెట్టడం, వస్త్రాలు ఇవ్వడం, గృహాలు ఇవ్వడం అన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ యేసు లేనటువంటి ఇవన్నీ కూడా మురికి గొడ్డలు అని దేవుడు అంటూ ఉన్నాడు. అవన్నీ నా దృష్టికి మురికి గొడ్డల వలె, ద డర్టీ క్లాస్, దే ఆర్ లైక్ ఏ డర్టీ క్లాస్ ఆల్ యువర్ ఆల్మ్స్. మురికి గుడ్డల వలె ఉన్నాయని అంటూ ఉన్నాడు. మురికి గుడ్డల వలె ఉన్నాయంటున్నాడు. అయితే అప్పుడు యేసు ప్రభువారా ఆ యవనస్తుడితో అంటున్నాడు కదా, నీకు తెలిసిన కదా ఏ ఆజ్ఞను అతడు ఏ ఆజ్ఞను ఆయన అడుగగా ఆయన అంటూ ఉన్నాడు కదా, యేసు నరహత్య చేయవద్దు, విభచరించవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము అనునయే కదా. చూడండి, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు, నీ తల్లిని తండ్రిని సన్మానించు, నీ తండ్రి అయినటువంటి దేవుడును పూర్ణ మనసుతో నువ్వు ప్రేమించు.
ఇంకా లూకా సువార్త 11 ఇలా చూస్తున్నట్లయితే అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 30 నుంచి 31 వాక్యాల్లో చూస్తే ఒక జైలు అధికారి, ఒక ఆఫీసరు పౌలు శీలను బండవేసి ఆ యొక్క జైల్లో పెట్టినప్పుడు వాళ్ళు రాత్రంతా స్తుతించగా, పాటలతో ప్రార్థించగా, చెరసాల ద జైల్ ఈజ్ షేకెన్ అండ్ బ్రోకెన్, చెరసాల బ్రద్దలైపోయినప్పుడు ఆయన అనుకుంటున్నాడు, అయ్యో వీళ్ళు ఏమయ్యారు, పారిపోయారా, వీళ్ళు పారిపోతే నన్ను, నా కుటుంబాన్ని ఇదిగో ఈ రోమా ప్రభుత్వం ఆఫీసులు నన్ను చంపేస్తారు అని ఆలోచించి తనను తానుగా చీకటిలో ఒక కత్తి పట్టుకొని he wants to take the decision suicide with his knife, కత్తితో పొడుచుకోవాలనుకున్నప్పుడు పౌలు శీలలు అంటున్నారు, ఆగు స్టాప్ దేర్, హియర్ అన్నాడు. అంతే, మేము ఇక్కడే ఉన్నాం అంటే ఆయన అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి? వాళ్ళ దగ్గరకు వచ్చి అంటున్నాడు, రక్షణ పొందడానికి ఏం చేయాలి నేను? వాట్ ఐ షల్ డూ టు బి సేవ్, ఏమి చేయాలి నేను? ఈయన రక్షణ కావాలని ఒక జైలర్ అడుగుతూ ఉన్నాడు, ఒక యవనస్తుడు అడుగుతున్నాడు నాకు రక్షణ కావాలని, ఒక అధికారి అడుగుతున్నాడు నాకు రక్షణ కావాలని. ఈరోజు అధికారే కాదండి, ఒక యవనస్తుడే కాదండి, ఒక రిచ్ మ్యానే కాదు, ఒక యాజకుడే కాదు, ప్రతి ఒక్కరూ కూడా కావాలని కోరుతూ ఉన్నారు. నాకు ఐ వాంట్ టు బి సేవ్, it is not a permanent, we want a permanent place is there, but how can we enter? అయితే అపోస్తలుల కార్యంలో ఇంకను చూసినట్లయితే కొర్నేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, ఇటలీ పటాలంలో కొర్నేలు అనే వ్యక్తి ఉంటాడు. ఆయన గురించి ఆలోచించినట్లయితే ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఆయన ఎన్నో ధర్మ కార్యములు చేస్తూ ఉండేవాడు. కానీ ధర్మ కార్యముల వల్ల దేవుడు రాజ్యమును స్వతంత్రించుకోలేదు. కానీ ఒక దేవదూత ఆయన దగ్గరకు వచ్చి దర్శించి మాట్లాడుతుంది, ఇదిగో చర్మకారుడైనటువంటి సీమోన్ ఇంటిలో పేతురు గారు ఉన్నారు, వెళ్ళి పిలుచుకొని వాక్యము బోధించుకో అంటే, అప్పుడు చర్మకారుని దగ్గరికి వెళ్ళి, ఇగో సీమోన్ అన్న పేతురు ఇక్కడ ఉన్నాడా అంటే ఉన్నాడు, రాత్రి నాకు దర్శనం వచ్చింది, మేము పిలుచుకొని రమ్మన్నప్పుడు ఇంటందరిని తన స్నేహితుల్ని పిలిచి వాక్యము వినిచుండగా పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళందరూ కూడా తమ యొక్క పొరపాటు ఏంటో ఒప్పుకొని కాన్ఫెస్ అయ్యి దేవుణ్ణి మనసారా ఆరాధించి రక్షణ పొందుకున్నారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే ప్రియమైన సహోదరులారా, ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా కావాలండి. మా లోక సువార్త మత్తయి సువార్త 22:34-30 తప్పున చూస్తే ఆయన అంటున్నాడు కదా, ప్రియమైన సహోదరుడా, ఇంకా లోక సువార్త 7:30లో సద్బోధకుడా 18 లోకా చూస్తే ఒక అధికారి ఆయనను చూసి, సద్బోధకుడా నిత్య జీవనకు వారసులకు నేను ఏమి చేయాలను ఒక అధికారి అడుగుతున్నాడు, పరిచయుడు అడుగుతున్నాడు, యాజకుడు అడుగుతున్నాడు, ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. కానీ నువ్వేం అడుగుతూ ఉన్నావు? వాట్ హ్యావ్ యూ డిసైడ్, వాట్ యూ వాంట్ టు ఆస్కింగ్ టు ద లార్డ్? నువ్వేం కావాలనుకుంటున్నావు? ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీకు నిత్య జీవం కావాలా? ఎందుకంటే ఈ లోకం కాదు, నీకు నిత్యత్వం ఉంది. ఆ నిత్యత్వంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. దెర్ ఈజ్ నో డై, ద స్పిరిట్ ఆల్వేస్ హ్యాస్ ద టార్మింగ్. ఎందుకంటే ద టార్మింగ్ బాడీ విల్ బి బోర్న్. ఎందుకంటే ఒక యాతన శరీరానికి ఆత్మకు వస్తుంది. అక్కడ యాతన, అగ్ని ఆరదు, పురుగు చావదు. There is no stop the fire, unquenchable fire is there, and there is no die the spirit. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, నువ్వేం కావాలని ఈరోజు అనేక మంది ఎన్నో యజ్ఞయాగాలు చేస్తూ ఉన్నారు. అయితే చూసినట్లయితే లూకా సువార్త 18 మరి చూస్తే 18వ వాక్యంలో నిత్య జీవనకు వారసులు ఏం చేయాలంటే నీ తల్లిదండ్రులు సన్మానించి ఇవన్నీ చేయన్నప్పుడు ఆయన అంటున్నాడు కదా,
నీ బాల్యము నుండి వీటన్నిటిని అనుసరిస్తున్నానయ్యా నేను అంటే యేసు ప్రభు వారు అంటున్నారు, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. నువ్వు బాల్యం నుంచి క్రైస్తవుడివే. ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ యు ఆర్ మేబీ క్రిస్టియన్, ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ యు ఆర్ క్రిస్టియన్ ఫ్యామిలీ, ఫ్రమ్ యువర్ యంగ్ టైమ్ maybe your Christian family. Yes, may you know word of God, but one thing is lack. ఒకటి నీకు కొదువుగా ఉన్నది, ఒకటి నీకు కొదువుగా ఉన్నది. అంటే ఆయన అంటున్నాడు, అయ్యా నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకముందు నీకు ధనము కలుగును. నీ వచ్చి నన్ను వెంబడించు. One thing is lack. Sell all your hast and distribute unto the pure, and thou shalt have treasure in heaven, and come follow me. What have you any possession, and sell and give the poor people, then follow me. అప్పుడు నన్ను వెంబడించు. నిజమే కదా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నదని మర్చిపోవద్దు. ఆ కొదువేంటో నువ్వు తెలుసుకొని, ఆ కొదువేంటో నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో నిలబడి, ప్రభువా నేను పాపిని, నేను పొరపాటు చేశాను, నేను భయంకరమైన పాపిని, నీకు విరోధంగా చేశాను. ఎప్పుడు నీవు కాన్ఫెస్ చేసుకుంటావో అప్పుడు దేవుని సన్నిధిలో నీకు నెమ్మది, దేవుని సన్నిధిలో నీకు సమస్తము కూడా దేవుడు నీకు మంచి అవగాహన, మంచి జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని రాజ్యానికి వారసులు కావాలంటే మొట్టమొదటిగా నీకున్నటువంటిది ఆ పొరపాటు లోటేంటో తెలుసుకో. ఒకళ్ళు రిపెంటెన్స్ లేదేమో, మారు మనసు లేక వస్తున్నావేమో, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నావు దేవుని రాజ్యానికి, దేవుని మందిరానికి, దేవుని ఇంటికి. బట్ unless you have your repentance, you cannot enter. Unless you born again, you cannot enter. Unless you follow the word of God, you cannot enter. నువ్వు ఒక లేకపోతే, నువ్వు ఫాలో అవ్వకపోతే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. నువ్వు మారు మనసు పొందకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. నువ్వు దేవుని రాజ్యం కావాలనుకున్నటువంటి ప్రియమైన సహోదరుడా, నీకు నువ్వు కొదువేంటో one thing is lack. నువ్వు ధనవంతుడు కావచ్చు, అధికారం కావచ్చు, మే యు ఆర్ రిచెస్ట్ పర్సన్, పవర్ఫుల్ పర్సన్, ఆఫీసర్, ఆర్ వెల్తీ అండ్ హెల్తీ పర్సన్, అండ్ era of the person, nation of the person. But one thing is lack. Without repent, without again borning, you cannot enter, you cannot occupy, you cannot obtain the kingdom of God, the eternal life. కాబట్టి ప్రియమైన సహోదరులరా, నీకున్నవన్నీ అన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన మిక్కిలి ధనవంతుడు కనుక ఆ మాటలు విని ఆయన వ్యసన పడగా బాధపడిపోతూ ఉన్నాడు. When he heard this, he was very sorrowful, for he was very rich. చాలా ధనవంతుడి చేత ఎలాగూ నేను ఉండగలను. For he was very rich. నేను చాలా ధనవంతుడు కాబట్టి, మిగులు ధనవంతుడు కాబట్టి ఆయన మాటలకు మరి బాధపడిపోతూ, వ్యసన పడిపోతూ వెనక్కి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రభువారు అంటున్నారు, ఇదిగో దేవుని రాజ్యంలో ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటి దూరుట సులభము. సూది బెజ్జంలో ఒంటి దూరిపోవడం సులభం, కానీ దేవుని రాజ్యంలో ధనవంతుడు వెళ్ళడు. ఎందుకంటే ఆయన కొన్ని ఆశలు ఉండిపోతాయి. కుటుంబం ఉంటుంది, బిడ్డలు ఉంటారు, సంసారం ఉంటుంది, లోకం ఉంటుంది, స్వసాయ సంఘం ఉంటుంది, ఇదిగో నాకున్నటువంటి కంటి నేత్ర ఆశ ఉంటుంది, శరీర ఆశ ఉంటుంది, జీవపు డంబం ఉంటుంది వాడికి. కాబట్టి he could not live అని విడిచిపెట్టడు. he cannot live every possession what he had. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ధనవంతుడిగా నువ్వు ఉండదు. ఒకవేళ నువ్వు బయటకు ధనవంతుడిగా ఉన్నా, నువ్వు దేవుని రాజ్యం కొరకు, వెన్ యు ఆర్ హంబుల్ ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, ఎప్పుడైతే నీకు నువ్వు తగ్గించుకుని
నీ యొక్క దోషం పాపం ఒప్పుకొని ఆయన ఎదుటి మోకాలు ఉంటావో అప్పుడు దేవుని రాజ్యం నీకు సిద్ధం చేసి ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరుడు సహోదరి, ఇదే రీతిగా వెళ్ళాలనుకుంటున్నావు ఆలోచించుకుంటే దేవుడు ఇంకెన్నో మేలు చేయాలని ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, కాబట్టి నేనేం చేయవాలని ఆయన శోధించిన కడిగినప్పుడు ధర్మశాస్త్రం ఏం చెబుతుంది అంటే, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో ప్రేమించవలని, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పబడినప్పుడు అయితే నువ్వు సరిగానే చెప్పావు, అలాగూ చేయము, నువ్వు జీవించదువని చెప్పినప్పుడు అతను నీతిమంతుడై ఉన్న పొరుగువాడెవడని మళ్ళీ అడుగుతూ ఉన్నాడు. ఎస్, he said to him, thou hast answered and right, this do and thou shall live. అయితే బట్ హీ విల్లింగ్ టు జస్టిఫై హిమ్సెల్ఫ్. ఈరోజు చాలా మంది జస్టిఫై హిమ్సెల్ఫ్, వాళ్ళే తీర్పు తీర్చుకుంటారు, నేను నీతిమంతుడను. దిస్ ఈజ్ ద విల్లింగ్ ఆఫ్ జస్టిఫై దేర్ సెల్ఫ్ అండ్ హిమ్సెల్ఫ్ అండ్ హెర్ సెల్ఫ్ టు జస్టిఫై టు విల్లింగ్. వాళ్ళే అనుకుంటూ ఉంటారండి. కానీ నీ యొక్క తీర్పు సరిగా లేదు. ఎందుకంటే నువ్వు న్యాయవంతుడివి కాదు. న్యాయవంతుడు ఒక్కడే, ఆయన నీకు న్యాయం తీరుస్తాడు. ధర్మాత్ముడు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే. కాబట్టి మరి నా శత్రు, నా యొక్క నైబర్ ఎవరు అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వస్తూ ఉన్నాడు, ఆయన దొంగల చేతిలో పడ్డాడు, ఆయన నువ్వు రక్షించు. ఆయన అంటున్నాడు కదా, వారు అతని బట్టలు దోచుకున్నారు, అతన్ని కొట్టి ప్రాణంతో విడిచిపెట్టారు, దొంగల చేతిలో చిక్కాడు. అసలు యెరూషలేము నుంచి యెరికో కిందికి వెళ్ళాలి. ఈరోజు దేవుని రాజ్యంలో నుంచి, దేవుని యొద్ద నుంచి లోకంలోనికి ఎందుకు పరిగెడుతూ ఉండాలి నువ్వు ప్రియమైన సహోదరుడా? అలా పరిగెట్టద్దు ప్రియమైన సహోదరుడా. ఇదిగో దొంగల చేతిలో పడ్డాడు, బట్టలు దోచుకున్నారు, ఆయన కొట్టారు, ప్రాణంతో విడిచిపోయారు. కాబట్టి ఈరోజు నీ స్థితి ఏంటి ప్రియమైన సహోదరుడా? కీర్తనలు 88:4 దేవుడి మాటలు ఉంటాయి. చూసినట్లయితే, సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడితిని, నేను త్రాణం లేని వాని వలె అయితిని. సమాధిలోనికి దిగువారి వలె నేను ఒకనిగా సమాధిలోనికి దిగిపోయి వారిగా అయిపోయానయ్యా. కాబట్టి నేను త్రాణం లేని వాని వలె, ఐ హ్యావ్ నో స్ట్రెంత్, నాకు బలము లేని వాడి వలె అయిపోయాను. దయా, ఎందుకంటే యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తే ఇది నీ ప్రయాణము. ఎలాగ నువ్వు యెరూషలేము నిత్యరాజ్యము, యెరూషలేము నిత్యత్వం, అది దేవుని పట్టణము, దేవుడుండే రాజ్యము. ఆ రాజ్యాన్ని విడిచిపెట్టదు ప్రియమైన సహోదరుడా. ఇదిగో ఇంకా ఇర్మియా 51:52 చూస్తే, ఇదే యెహోవాకు రాబోదనంలో నేను బబులోను యొక్క విగ్రహమును శిక్షిస్తాను, ఆమె దేశమందంతటను గాయపరచబడిన వారు మూలుగుదురు. బబులోను దినములలో నేను బబులోను యొక్క విగ్రహాలను శిక్షిస్తాను అంటున్నాడు. అంటే దేశాన్ని శిక్షిస్తాడు, బబులోను రాజ్యాన్ని శిక్షిస్తాడు. ఆమె దేశమందంతటను గాయపరచబడిన వారందరూ కూడా మూలుగుతారు ఒక రోజున. కాబట్టి లోకం పరిస్థితి భయంకరంగా ఉంటుంది ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి. ఇంకా నువ్వు గాయముందిన విలాప వాక్యాలు 2:12 దేవుడు సెలవిస్తుంది, గాయముందిన వారై పట్టణపు వీధులలో మోర్చిల్లొచ్చు, తల్లుల రొమ్ము నానుకొని అన్నము ద్రాక్షరసం ఏది అని తమ పిల్లలను అడుగుచ్చు, ప్రాణము విడిచెదరు. చూడండి, యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందో. పిల్లలు పట్టణపు వీధులలో గాయాలు పాలయ్యి, పట్టణాల్లోనూ వీధుల్లోనూ మోర్చిల్లిపోయి, తల్లుల యొక్క ఆ యొక్క ఉదర భాగము రొమ్ము పైన ఆనుకొని అన్నము ద్రాక్షరసము ఏది అమ్మా అని అడుగుతూ ప్రాణాన్ని విడుస్తూ ఉండే రోజులు రాబోతూ ఉన్నాయి. కాబట్టి నువ్వు యెరికో నుండి యెరూషలేముకి నువ్వు దయచేసి వెళ్ళాలే, కానీ యెరూషలేము నుంచి యెరికోకి మళ్ళా నువ్వు ప్రయాణం చేయవద్దు. యెరూషలేములో నిత్యత్వం ఉంది ప్రియమైన సహోదరుడు సహోదరి. అందుచేతని అయితే అక్కడికి ఒక మంచి సమరయుడు వచ్చి ఆయన్ని గాయాలు కడతాడు. ఆ మంచి సమరయుడు ఒక యాజకుడు వెళ్తాడు. యాజకుడు వెళ్ళిన తర్వాత నాకు ఎందుకు లేని పక్కకి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే లేవీడు చూస్తాడు, ఆ ప్రాణంతో ఉన్న వాడిని చూసి నాకెందుకు ఆయన పక్కగా వెళ్ళిపోతాడు. అయితే ఒక సమరయుడు వచ్చాడు,
అతను పడిన చోటుకి వచ్చాడు, అతను చూచాడు, జాలి పడ్డాడు, దగ్గరికి వెళ్ళాడు, నూనె రాశాడు, ద్రాక్షరసం పోసాడు, గాయాలు కట్టాడు, వాహనం మీద ఎక్కించాడు, పూట పుల్లవాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించాను. చూడండి ఎంత త్యాగమూర్తి అండి ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. మంచి సమరయుడిగా నువ్వు ఉండి దేవుని రాజ్యాన్ని సిద్ధపడమని దేవుని పేరట కోరుకుంటూ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాదేవుడా, మహోన్నతుడానికి స్తోత్రం. వాక్యాన్ని బిడ్డలందరిని దీవించిన ఆశీర్వదించు. యేసుక్రీస్తు నామములో సమర్పించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.